హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు గోంగూర కర్రీ అండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా రొయ్యల మధ్యలో ఘాటు పెట్టుకొని పైన నల్ల దారం లాగా ఉన్నది క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి క్లీన్ చేసుకోండి. కేజీ రొయ్యలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, 1 టమోటా సన్నంగా తరిగి ఉంచుకోండి. క్లీన్ చేసుకున్న గోంగూర వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1 గుప్పెడు గోంగూర తీసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం నీళ్లు వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యన కలుపుతూ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు గోంగూర చల్లారేలోగా వేరే మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కిన తరువాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి రొయ్యల్ని బాగా ఉడకనివ్వాలి. రొయ్యలు ఉడికినప్పుడు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళంతా ఇంకిన వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన నీచు వాసన రాదు. రొయ్యలు వేగేలోగా చల్లారిన గోంగూర మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా రొయ్యల్ని వేయించుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి వేరే మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కిన తరువాత 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మధ్యన కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి.
తరువాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అడుగంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న రొయ్యలు వేసి మసాలా అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రొయ్యలకి పట్టిన తర్వాత రుచికి సరిపడేలా సాల్ట్ వేసి వేయించుకోండి. మిక్సీ వేసుకున్న గోంగూర వేసి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కాసేపు వేగిన తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మరలా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇగోండి మన వేడి వేడి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.